హాయ్ ఫ్రెండ్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అసలు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? మన పైన మనకు నమ్మకం ఉండడం. అది ఎవరో వచ్చి మనకి నేర్పించేది కాదు, మనల్ని మనమే ప్రోత్సహించుకునేది, మనకు మనమే ధైర్యాన్ని పెంచుకునేది. మన ఆరోగ్యానికి ఇంకా మంచి ఆలోచనలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. మన అందరికీ లైఫ్లో డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. దాన్ని మనం సాధించాలి అనుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. అది మనల్ని ఒకరిపైన మనం ఆధారపడకుండా బ్రతకడం నేర్పిస్తుంది. ఎవరూ నీ పనిని చేయరు. ప్రతి నిమిషం నీ పక్కనే ఉండి ప్రతి విషయానికి సలహాలు, సూచనలు ఇవ్వలేరు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి విషయంలోనూ నీకు తోడుగా ఉంటుంది. ఎలా అంటే, నేను చేయగలనా అనే డౌట్ అస్సలు రానివ్వకూడదు. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. నేను ఖచ్చితంగా సాధించగలను, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాను, నా వల్ల అవుతుంది, నేను కష్టపడతాను, నన్ను నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు, నా నమ్మకమే నన్ను గెలిపిస్తుంది అని ముందు నీ మాట నువ్వు వినాలి. నిన్ను నువ్వే అర్థం చేసుకోవాలి. నీ వెంట నువ్వు ఉండాలి. అలా అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ లైఫ్లో విన్ అవుతారు, సక్సెస్ అవుతారు అని నేను అనట్లేదు. కానీ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాళ్ళు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు చేసిన తప్పుల నుంచి కూడా మంచి పాఠాన్ని నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళు ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడరు, భయపడరు. కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనకి కొన్ని విషయాలు అస్సలు నచ్చవు. అప్పుడు మనలో ఈ ఆత్మవిశ్వాసం అనేది లేకపోవడం వల్ల మనం నో, నాకు నచ్చలేదు అని కూడా చెప్పలేకపోతున్నాం. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. అసలు మనం ఏ విషయంలో అయినా కంఫర్టబుల్గా లేనప్పుడు నో అని కూడా చెప్పలేకపోతే ఎలా అండి? స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీని, మన మానసిక ఆరోగ్యాన్ని డీల్ చేయడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళకు ఇంకా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ గురించి కేర్ తీసుకుంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు. కాన్ఫిడెన్స్ అనేది ఒక తాళం చెవిలాగా మన గోల్ని అచీవ్ చేయడానికి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏదో ఒక చిన్న విషయం కాదు. ఒక రోజులో వచ్చేయడానికి, మనం సాధించేయడానికి దానికి టైం పడుతుంది. నీపైన నీకు నమ్మకం ఉంటే, అది నువ్వు నమ్మినట్లయితే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నువ్వు పెంచుకోవచ్చు. నువ్వు ఏదైనా సాధించవచ్చు. అప్పటి నుంచే నీ జీవితంలో అద్భుతాలు మొదలవుతాయి.